నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, కెరీర్ అనేది అందరికీ ఇంపార్టెంటే. మంచి జాబ్ కోసం, మంచి సంపద కోసం, కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు. బట్ అందరికీ కొత్త అవకాశాలు రావు, నిరుద్యోగ సమస్యలు ఉంటూ ఉంటాయి. కెరీర్లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మరి మహాశివరాత్రిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? శివుని అనుగ్రహం పొందడానికి ఏదన్నా మంచి రెమెడీ ఉంటే మాకు తెలియచేయండి గురుగారు. తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. భక్తి సమాచారం కావచ్చును, 9 మ్యాక్స్ కావచ్చును, ఉమెన్ ఎడిషన్ కావచ్చును, ఈ అన్ని ఛానల్స్ నుండి కూడా మహాశివరాత్రి శుభ ఆశీస్సులు. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఇక్కడ భస్మాసురుడు అనేటువంటి ఒక రాక్షసునికి నేను వరమిస్తే నాపై చెయ్యి పెట్టి నన్నే చంపాలని చూస్తాడు అని తనకు తెలిసినప్పటికీ భస్మాసురునికి వరం ఇచ్చినటువంటి గొప్పవాడు ఈశ్వరుడు. చెంబడి నీళ్లు పోస్తేనే ఖుష్ అవుతావు అని చెప్పి తనికెళ్ళ భరణి గారు ఆ యొక్క పాట ఎంతో అద్భుతం. ఆద్యంతము కూడా అభిషేక ప్రియుడు మన ఈశ్వరుడు, అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి. కనుక అలాంటి ఈశ్వరునికి సంబంధించి ఈ యొక్క 2025లో మార్చి 26వ తారీఖు వచ్చేటువంటి ఈ మహోత్తరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రిని అందరూ కూడా అత్యంత అద్భుతంగా ఫిబ్రవరి 26 వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి, ఈ అద్భుతమైనటువంటి ఫెస్టివల్, ఇది అందరి ఫెస్టివల్, అందరి పండుగ. ఇది ఏదో మీ మా అనేటువంటిది కాదు. ప్రతి హిందువుల యొక్క పండగ వాతావరణం ఇది. ఈశ్వరునికి ఇక్కడ కృతజ్ఞతా భావంతో నమస్కరించుకునేటువంటి సమయము. ఈశ్వరుని యొక్క లింగోద్భావం ఏర్పడినటువంటి రోజు. లింగం రూపకంగా కూడా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నీవు గొప్ప నేను గొప్ప అని అనుకునేటువంటి సందర్భాలలో, నేనంటే నేనని కొట్లాడుకునేటువంటి సందర్భంలో ఈశ్వరుడు చక్కగా కూడా లింగాకృతిగా ఏర్పడితే అక్కడ అసలు ఈ యొక్క శివలింగానికి సంబంధించి ఎక్కడ అంతముందో, ఎక్కడ మనకు ఆద్యముందో, ఆది అంతము అనేటువంటిది తెలియకుండా ఉండేటువంటి ఈ యొక్క శివలింగాన్ని కనిపెట్టడానికే చాలా ఇబ్బందులకు గురైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణువులు అనుకున్నారు ఇద్దరు కూడా. సాక్షాత్తు లోక కళ్యాణార్థమై మహా శివుడు తనను మించినటువంటి వారు ఎవరెవరూ కాదు అనేటువంటి భావనతో మృత్యుంజయుడుగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క పండుగ. ఈ పండుగ వాతావరణం రోజు ఎవరైతే చక్కగా ఈశ్వరునికి పంచామృతాభిషేకాలు చేసుకుంటారో, ఎవరైతే ఈశ్వరుని దర్శించుకుంటారో, మన తెలంగాణలో ఉండేటువంటి వేములవాడ క్షేత్రము, అదేవిధంగా కాళేశ్వరము మహా అద్భుతము. ఆంధ్రాలో కానీ ఇక్కడ కొన్ని శ్రీశైలం కూడా ఉంది మనకు. ఇలా కొన్ని ప్రదేశాలు ఆద్యంతము కూడా మనకు అద్భుతాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఇక్కడికి వెళితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈశ్వర అన్న, ఈశ్వరుని యొక్క పదం విన్నా కూడా అసలు ఒళ్ళు పులకరించిపోయేటువంటి పరిస్థితి. కనుక ఈరోజు ఎవరైతే బిల్వదళాలను సేకరించి ఉదయాత్పూర్వము మినిమం ఒక 100 నుండి 1000 బిల్వదళాలను సేకరించి బిల్వదళాలలో కొంత పన్నీరును కలిపి ఒక పెద్ద బిందెలో ఒక చిన్న పన్నీరు కలిపి గంగాజలము కలిపి అందులో
కంప్లీట్గా నీరు పోసేసి సుగంధ ద్రవ్యాలు మనకు జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరం వీటన్నిటిని పొడిగా చేసి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క చెంబులో వేసి బిందెలో వేసేసి ఒక 12 గంటలు ఆగిన తర్వాత, అంటే సుమారుగా ఒక 8 అవర్స్ అన్న ఆగిన తర్వాత ప్రదోష కాలములో 4:30 నుండి 5:30 ప్రాంతంలో ఈశ్వరునికి ఎవరైతే అభిషేకం చేస్తారో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక సుమారుగా 1008 సార్లు జపం చేసి ఆ యొక్క బిందెలో పట్టుకొని ఆ బిందెలో చెయ్యిని పెట్టి 1008 సార్లు జపం చేసి ఈ జపం చేసినటువంటి నీటిని తీసుకువెళ్ళి ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని కానీ మార్పును కానీ వారు చూస్తారు ఈ శివరాత్రి రోజు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయము, ఈ విధంగా చేస్తూ ఈశ్వరుని యొక్క బిల్వాష్టకాన్ని చదువుకుంటూ లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి మన శివ పురాణములో ఏవైనా కొన్ని లైన్స్ చదువుకునే ప్రయత్నం, మొత్తం కాకుండా కొన్ని లైన్స్ అయినా చదవండి. కుదిరితే ఈరోజు మొత్తము కూడా ఎంత వీలైతే అంతా చదువుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకోండి ఈశ్వరుని యొక్క భావం ఏమిటి, ఏ విధంగా ఉంటే ఈశ్వరుడు మన అనుగ్రహం పొందుతాం. మనం అరిస్తే పొందుతామా, ప్రేమగా ఉంటే పొందుతామా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, వీడి మీద వాడికి, వాడి మీద వీడికి చాడీలు చెప్తే ఈశ్వరుని అనుగ్రహం పొందుతామా, లేదా ఒకడు అద్భుతంగా బ్రతుకుతూ ఉంటే వాడిని చూసి మనము కడుపులో మంట పెట్టుకుంటూ ఉంటే అబ్బా వాడు కారు కొన్నాడు, అబ్బా వాడు బండి కొన్నాడని వాని మీద మనం పడి ఏడుస్తూ ఉంటే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందా? ఒక ఆడపిల్లను మనం ఇబ్బంది పెడుతుంటే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందా? మనం చేసే వృత్తిని ప్రేమిస్తే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందా? మన భార్యతో సహా అందరినీ కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపకంగా భావన చేస్తే ఈశ్వరునికి అనుగ్రహం లభిస్తుందా? ఎంత ఓపికగా ఉంటామో, ఎంత ఓర్పు పట్టి ఉంటామో ప్రతి విషయానికి, ఊరికే చమక్కు అంటూ మాట్లాడకుండా ఎదుటి వారి మనస్సును బాధ పెట్టకుండా మాట్లాడితే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందా? దేనివల్ల లభిస్తుంది? మనకు మోక్షం అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది శివపురాణంలో కనిపిస్తుంది. కనుక అట్టి శివపురాణాన్ని ఈ మహాశివరాత్రి రోజు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. కుదిరితే రుద్రము అభిషేకము, రుద్రం చదవండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఇంకా చాలా ఉంటవి, కానీ ఖచ్చితంగా బిల్వాలతో ఈశ్వరునికి ఈరోజు ముంచేయండి. ఆ యొక్క బిల్వాలు నానబెట్టినటువంటి నీటితో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మనీ రిలేటెడ్ కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా కూడా తొలగిపోతూ ఉన్నవి. అదేవిధంగా మరొక మాట, ఇందాక మనం చెప్పుకున్నాం, ముక్తేశ్వరం కాళేశ్వరంలో, ముక్తేశ్వర అయినటువంటి ఒక కాళేశ్వరంలో విశేషంగా మహామృత్యుంజయ హోమాలు, జపాలు, శనికి సంబంధించినటువంటి జపాలు చేయించడం జరుగుతున్నది. ఈ యొక్క మేషరాశి, సింహరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ఇటు ధనస్సు రాశి వారు, కుంభము, మీనం వారు తప్పకుండా పాల్గొనండి. కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, కొన్ని సమస్యలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇట్టి హోమాలలో పాల్గొనడం వల్ల కొంత శుభము జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఆల్ ద బెస్ట్. అద్భుతమైన రెమెడీ తెలియజేశారు గురుగారు. శివుడి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. మహాదేవ్.